కోల్కతా దుర్ఘటనకు నిరసనగా సమ్మెలో ఉన్న వైద్య విద్యార్థులు విశాఖలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర మెడికల్ కళాశాల నుంచి బయలుదేరిన వందలాది మంది విద్యార్థులు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల మీదుగా ర్యాలీ చేపట్టారు. జగదంబ కూడలి, వాల్టేర్, అప్లాంట్స్, సిరిపురం ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రి వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. వైద్యుల రక్షణ కోసం కేంద్రం రక్షణ చట్టం చేయాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. నిరసనకారులకు ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, నర్సింగ్ సిబ్బంది మద్దతు తెలిపారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. జూనియర్ డాక్టర్లు తమకు భద్రత కావాలని చెప్పి చేస్తున్న దీక్షలు ఉధృతంగా సాగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరైతే వైద్య విద్యార్థులు ఉన్నారో ఏఎంసీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది మహిళా డాక్టర్లు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఏం చెప్పబోతున్నారు గవర్నమెంట్కి? మేము ఈ నిరసనకు దిగి ఆల్మోస్ట్ 10 రోజులు అవుతుందండి. అయినా కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. తక్షణమే మేము అనుకున్న డిమాండ్స్ అన్నీ కూడా మాకు ఫుల్ఫిల్ చేయాలని, మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము ఈ నిరసన కొనసాగిస్తామని చెప్తాం. సుప్రీంకోర్టు కూడా పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ చివాట్లు పెట్టినంత పనిచేసింది. మీకు ఏమనిపిస్తుంది? సుప్రీంకోర్టు కూడా రేపు మళ్ళీ సిబిఐ రిపోర్ట్ కోసం అడిగిందండి. సో రేపు సిబిఐ రిపోర్ట్ అది చూసుకొని సుప్రీంకోర్టు ఏ డెసిషన్ ఇస్తుందో దాన్ని బట్టి మా డ్యూటీస్ అవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలనేది మేము ప్లాన్ చేస్తామండి. మీరు చెప్పండి, మా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కన్ఫర్మ్గా జీఓస్లో రావాలి. అంటే నోటి మాటతో సరిపోదు, ఆన్ పేపర్స్ కావాలి అండ్ ఇంప్లిమెంటేషన్ కావాలి. అండ్ అక్కడ ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ కానీ వాండలిజం గురించి కానీ కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి. అండ్ ప్రతి ఒక్కరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా బయట పబ్లిక్కి కూడా తెలియాలి అండ్ సివియర్గా పనిష్ చేయాలి. ఇక్కడ మరికొంతమంది మహిళా వైద్యులు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్గా సుప్రీంకోర్టు కూడా స్పందించింది కదా కోల్కతా ఘటనపై. మేము డిమాండ్ చేస్తుంది ఒకటే అండి, విక్టిమ్ కుటుంబానికి న్యాయం జరగాలి. అండ్ మిగతా డాక్టర్స్ మీద అసాల్ట్స్ ఎలా అయినా ప్రివెంట్ చేయడం కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలి. అండ్ ఆల్ ఉమెన్ వర్కింగ్ ఏరియాస్లో సేఫ్టీ భద్రతలన్నీ కల్పించాలని మేము సుప్రీంకోర్టు వారిని కోరుకుంటున్నాము. అండ్ ఉమెన్కి సేఫ్టీ అట్ వర్కింగ్ ప్లేస్ అండ్ ఈవెన్ అవుట్ సైడ్ కూడా ఉమెన్కి భద్రత కల్పించాలి. రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పబ్లిక్గా శిక్షించాలని కోరుకుంటున్నామండి. సమాజంలో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు వైద్యుల విషయానికి వచ్చింది, మీరు ఏం రక్షణ కోరుతున్నారు? మాకు ప్రొటెక్షన్ ఉంటేనే మేము కంటిన్యూస్ 36 hours 24 hours డ్యూటీస్ చేయగలము. సో వీ వాంట్ సేఫ్టీ ఫస్ట్ ఎట్ అవర్ వర్క్ ప్లేస్. డ్యూటీస్ అవి చేసినప్పుడు కానీ జూనియర్ డాక్టర్స్ కానీ వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ కానీ, ఒకవేళ మేము అలసిపోయి 36 hours పోనీ నైట్ అంతా నైట్ డ్యూటీ చేసిన తర్వాత ఎక్కడన్నా 1-2 hours గ్యాప్ దొరికితే నిద్రపోయినప్పుడు మా పర్టికులర్ రూమ్స్ దగ్గర అట్లా కానీ ఎన్నో గవర్నమెంట్ కాలేజీల్లో ఒక సీసీటీవీ ఫుటేజ్ కానీ అలాంటివి కానీ ఇంకా ఏం లేవు. సో సెక్యూరిటీ కానీ అలాంటివి పెరగాలి, సీసీటీవీ ఫుటేజ్ లాంటివి అంటే సీసీటీవీస్ కానీ ఇలాంటివన్నీ ఉండాలి. సో ఇలాంటివన్నీ రిపీట్ అవ్వకూడదు అంటే ఎన్నో అవర్స్ కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా అట్లా అలాంటి చోట్ల ఏమన్నా ప్రొటెక్షన్ ఉంటేనే మాకు ఏమైనా సేఫ్టీ అనిపిస్తేనే విల్ ఫీల్ సేఫ్. కాబట్టి ఇవే కాదు, ఇప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగిన అటెండర్స్ వాళ్ళు వచ్చి, పేషెంట్ తాలూకు అటెండర్స్ వచ్చి ఇట్లా మ్యాన్ హ్యాండిల్ చేయడం, అటాక్ చేయడం చేస్తే మేమేం తిరిగి చెయ్యం. బట్ మిగిలిన వాళ్ళని అలా కాదు కదా, పోలీసు వాళ్ళకి కానీ ఇంకెవరి మీద చేసుకుంటే అలా ఎవరు ఊరుకోరు కదా. సో ఏదన్నా చిన్నది ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా అటాక్ చేసిన ఇలా చాలాసార్లు జరిగినా ఎవరు పట్టించుకోకపోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ ఆగాలి. అమ్మాయి కోసం జరుగుతుంది అండ్ మా కోసం కూడా మేము చేస్తున్నాం. ఇక్కడ నినాదం చేస్తున్నాం. మనం కలకత్తాలో ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఆ ఇన్సిడెంట్ పల్మనాలజీ పీజీ మీద, డ్యూటీలో ఉన్న పీజీ మీద జరిగింది. ఇది అత్యంత దారుణం, అమానుషం. మనం ఏంటంటే పీజీలందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఈ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్ కానీ రక్షించడానికి కానీ అందులో సేవలు నిరంతరంగా జరగడానికి కానీ చాలా ముఖ్యమైన వాళ్ళు పీజీలు వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, అలాగే డ్యూటీలో ఉన్న డాక్టర్లందరికీ కూడా మనం రక్షణ కల్పించాలి. గతంలో మీరు చూస్తుంటే 2 సంవత్సరాల క్రితం అతి దారుణంగా చనిపోయిన పాండమిక్లోని కోవిడ్ పీరియడ్లో మనం అత్యంత ఎఫెక్టివ్గా పనిచేసిన పల్మనాలజీ డిపార్ట్మెంట్, ఇది అందరికీ మీకు తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. వీళ్ళందరినీ మనం ఎంతో భక్తితో కొలిచాం, వీళ్ళందరినీ మనం దేవుళ్ళు అన్నాం. అదే డిపార్ట్మెంట్లోని ఇంత అత్యాచారం జరుగుతుంటే వీళ్ళందరికీ మనం ఊపిరి పోసిన వాళ్ళే మన ఊపిరి తీస్తే చాలా బాధాకరంగా ఉంది. అలాగే డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ్యతలు పెంచడానికి కానీ ప్రభుత్వంతో సహకరించి మేము అందరినీ కూడా వాళ్ళకి బాధ్యతలు ఇక్కడ పెంచుతున్నాం. అలాగే ఇంకేమైనా లోపాలు ఉంటే అవి కూడా సర్దిద్దుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే విషయం గవర్నమెంట్ వారికి తెలియజేసి వాళ్ళు కూడా ఇందులోని మాకు
చేయూతనిచ్చి హెల్ప్ చేసి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్షన్ తీసుకొచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా ఎక్కడ ఏ హాస్పిటల్లో చేసిన ఆడవాళ్ళు అవనండి మగవాళ్ళు అవనండి అవాంఛనీయకర కార్యక్రమం జరిగినప్పుడు దాడులు జరగకుండా ఆపి పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకొచ్చి మా డాక్టర్ల మనసుల్లో ఒక ధైర్యాన్ని నెలకొల్పుతారని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఇదే నినాదం ప్రభుత్వానికి చేరవలసిందిగా కోరుతున్నాం. నా పేరు వరలక్ష్మి అండి. నేను జేహెచ్సిసి నర్సింగ్ సూపరింటెండెంట్గా చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ అన్నది చాలా విషాదకరమైందండి. అందులో ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ అంటే మేము 24 గంటల హాస్పిటల్లో వర్క్ చేసే పరిస్థితి అండి. అలాంటప్పుడు భద్రత లేకుండా ఇలాగ బీభత్సకరమైన వాతావరణం ఉంటే ఇప్పుడు మేము మాకు అప్కమింగ్ వచ్చే స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము చెప్పలేమండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగితే మన నర్సింగ్ ప్రొఫెషన్గా ఎవరు రావడానికి కూడా ఇష్టపడరండి. కాబట్టి మేము అడిగేది ఏంటంటే మేము ఉద్యోగం చేసే స్థలాల్లో కానీ మేము బయటికి వెళ్ళే స్థలాల్లో కానీ మాకు సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి. తర్వాత అలాగే ఏంటంటే మాకు సెక్యూర్గా ఉండేలాగా వాతావరణాన్ని కల్పించమని అడుగుతున్నామండి. అలాగే నైట్ డ్యూటీ కానీ ఈవినింగ్ డ్యూటీ కానీ సెక్యూరిటీ ఉండేటట్లుగా అంటే మేము బయటకు వెళ్ళిన డ్యూటీస్ అయిపోయిన తర్వాత కానీ డ్యూటీస్లో ఉన్నప్పుడు కానీ కూడా మేము భద్రత కలిగి మేము డ్యూటీలు చేసేటట్టు మాకు సెక్యూర్ చేయమని అడుగుతున్నామండి. తర్వాత అలాగే ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఆ కుటుంబానికి సరైనటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. ఫర్దర్గా ఇంకెవరికి ఇలాంటిది ఏ ఇంట్లో కూడా జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా పవిత్రమైన వైద్య వృత్తిలోకి మేమందరం అడుగుపెట్టాము. మాకు రక్షణ లేనిదే ఎలా పై చదువులు చదువుకుంటాము, ఎలా విధులు నిర్వర్తిస్తామనేది వీళ్ళు గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తమకు రావాలి, తమకు రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వీళ్ళందరూ ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.